కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతాయి. ప్రభుత్వం ఎలా పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులయింది. ఈ 100 రోజుల్లో కూడా చెప్పిన హామీలు కూడా కొన్ని నెరవేర్చడం జరిగింది. నెరవేర్చడం అంటే ఇప్పుడు 3000 రూపాయలు పెన్షన్ ఉంది. 4000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా వృద్ధులకి 3000 రూపాయలు అదనంగా కూడా 7000 రూపాయలు ఇచ్చాడు. ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అలాగే సూపర్ 6 పథకాలు కూడా కొన్ని అమలు అవుతున్నాయి. దాంట్లో అనుకోకుండా కూడా ఏమిటంటే అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అయినాయి. అది చాలా సంతోషకరమైన విషయం. తర్వాత ఏమిటంటే ఇంకా మెగా డిఎస్సి కూడా అది కూడా ఇచ్చేశారు. అది రైతులకి, ముఖ్యంగా మాలాంటి రైతులకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది రద్దు చేశాడు. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా వచ్చే ప్రభుత్వం 4 నెలలే కాబట్టి ఇంకా కొన్ని 4 నెలల సందర్భంగా ఇంకా రావాల్సిన టైం ఉంది కాబట్టి ఇంకా వీళ్ళని ఆశించిన స్థాయిలో కూటమి చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్తారని ఆశిస్తున్నాము. మండలం కుప్పం టౌన్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటాం మేము. మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వము ఏం డెవలప్మెంట్స్ ఏమీ లేదు. మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమేమి చేసినా డెవలప్మెంట్ అదే ఉంది. ఆ డెవలప్మెంట్ ద్వారా ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్త ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన మా కుప్పంకి అన్ని వేళ మంచి కార్యక్రమాలన్నీ తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి డెవలప్మెంట్ గురించి కూడా 250 కోట్లు మాకు కుప్పం టౌన్కి శాంక్షన్ ఇస్తామట్లని చెప్పినారు. అన్ని మున్సిపాలిటీ ద్వారా అన్నీ రెడీ చేస్తున్నారు. దాంతో మంచి కమిషనర్ వేశారు మా కుప్పంకి. మా కమిషనర్ ద్వారా కుప్పంలో వాటర్ బాటిల్ పెట్టాడు. వాటర్ బాటిల్ పెట్టి సారు అక్కడే నీళ్ళ సమస్య, కరెంటు సమస్య, లైట్లుది, డ్రైనేజీది ఎలాంటి సమస్య ఉంటేనో మా కమిషనర్ మొత్తం వాటర్ బాటిల్లో మొత్తం పరిష్కారం చేస్తూ ఉన్నారు. మా సార్ అనేది మాకు ఎల్లవేళ మా మీద గుండెపైన అభిమానం లాగా మాకు అన్నీ ఆయన ఉంటేనే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి. కాబట్టి మంచి ప్రభుత్వం కాబట్టి 100 రోజుల్లోనే ఆయన అనుకోండి ల్యాండ్ యాక్ట్ క్యాన్సిల్ చేశాడు. అన్నీ మనకి ఇప్పుడు త్వరలో దీపావళికి సిలిండర్ ఇస్తామట్లని చెప్పాడు. ఇప్పుడు పింఛన్ చేశాడు, అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఇవన్నీ డెవలప్మెంట్ అనేది కుప్పమంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే కుప్పం సార్. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోగ్రాం గురించి కలెక్టర్ అనేది మన కుప్పంకి ఎప్పుడు వచ్చిందే లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2 సార్లు కలెక్టర్ ప్రోగ్రాం పెట్టి ఏమేమి సమస్యలు ఉంది ప్రతి నెలలోనో 2 సార్లు వచ్చి కలెక్టర్ గారు దానిపైన దృష్టి పెట్టి ఏం ప్రాబ్లమ్స్ ఏముంది అనేది చాలా బాగా చూస్తూ ఉన్నాడు. చాలా బాగా ఏమున్నా కలెక్టర్ అప్పటికప్పుడు పరిష్కారం చేసి ఇస్తా ఉన్నాడు. దాంతో యంగ్ ఏజ్ సంబంధించిన కమిషనర్ నేర్చాడు కాబట్టి ఆయన కూడా చాలా అంటే ప్రతి ఒక్క అర్జీలో అక్కడికి వెళ్ళిపోతామని కలెక్టర్ దగ్గరికి ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ సమస్యలు వస్తుందని కమిషనర్ ద్వారా చాలా బాగా చూస్తూ ఉన్నాడు. నీళ్లు, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజెస్ అన్నీ క్లీన్గా పెడతా ఉన్నాడు. కుప్పం స్వచ్ఛ భారత్లో ఫస్ట్ రావాలని ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా ఇప్పుడు మాకు చాలా బాగుంది అని హ్యాపీగా ఉంటారు మా చంద్రబాబు సార్. కుప్పమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి మన ఏపీకి సంబంధించినది చంద్రబాబు వస్తే డెవలప్మెంటు, ఇండస్ట్రీలు అన్నీ బాగుపడుతుంది సార్. జస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇండస్ట్రీలో వస్తే 10,000 మంది జాబ్స్ వస్తుంది. ఆ 10,000 మంది గ్రోత్ అంటే 10,000 మంది ఇక్కడ వచ్చి కుటుంబాల ద్వారా బతికిరంటే వాళ్ళు సరుకులు కొంటారు, బట్టలు కొంటారు, బిజినెస్ పెరుగుతుంది, అన్ని డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా జరుగుతుంది. అది ఇండస్ట్రీలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్కరు 5,000కి 10,000కి బయట ఊళ్ళో పోయి బెంగళూరు పోయి ఇండ్లు పని పని చేసుకొని ఇండస్ట్రీలు ఉంటే ఇక్కడే పనులు చేసుకొని ఇండస్ట్రీల ద్వారా బాగా డెవలప్మెంట్ అవుతారని నమ్మకం. కుప్పం దాసాయిగనూరు పంచాయతీ మాకు అన్ని పనులు బాగా చక్కనగా జరుగుతూ ఉంది. మాకు అన్ని చంద్రబాబు దీంట్లో మాకు అన్ని సౌకర్యము జరుగుతూ ఉంది. ఆయన వచ్చినాకనే మాకు మేలు. ఆవులు అప్పుడు 17 ఊరులు ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆవు కూడా లేదు. ఇప్పుడు నిండా బాధల్లో ఉన్నాము. మీరే అన్నీ చూసుకోవాలి. ఇస్తూ ఉన్నారు, 4,000 తీసుకుంటా ఉన్నాను. ఆయన వచ్చినాకనే అన్ని చక్కనగా జరుగుతూ ఉంది. ముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగుంది. వస్తూ ఉన్నారు, మాకు ఏం సమస్య అని అడుగుతూ ఉన్నారు, మాకు సమస్యలు తీరుస్తూ ఉన్నారు. ఎక్కువ అర్జీలు ఇస్తూ ఉంటే మాకు ఇప్పుడు అన్నీ ఆఫీగా ఉంది. అప్పుడు మాకు ఆఫీ లేదు. చాలా సంతోషంగా ఉంది. జగన్ కన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది.